ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో నిద్ర లేసారండి? ప్రార్థన చేసుకున్నారా? ప్రభు మన నిండికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దినమును మనకు బహుమానంగా అనుగ్రహించున్నాడు కదా. ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా ఎవరైనా రక్షణ లేని వారు ఉన్నట్లయితే దయచేసి హృదయాన్ని దేవునికి సమర్పించి రక్షణ తీసుకోండి. పాపక్షమాపణ, నిత్యరాజ్యము, పరలోక భాగ్యము ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదా. దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన మన కోసం త్యాగం చేసినాడు. ఆయన కోసం మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు కదండి ఆయన. ఆయనకి మన హృదయాన్ని సమర్పిస్తే అన్ని సమకూడు జరుగుతాయి మన కుటుంబాల్లో. పరిశుద్ధ గ్రంథంలో అనేక కృపవార్త కోసం ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్నటువంటి ఆత్మీయులందరూ కూడా నేటి వాగ్దాన భాగంగా యోబు గ్రంథంలో నుంచి 11వ అధ్యాయము 17వ వచనం. యోబు గ్రంథంలో 11వ అధ్యాయం 17వ వచనంలో, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుందంట. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. హల్లెలూయా. అప్పుడు అన్నాడు దేవుడు కదా. అప్పుడు ఎప్పుడు? దేవుని యందు ఎప్పుడైతే మనం భయము భక్తి కలిగి విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, విశ్వాసం ఎదుగుతూ మనం ప్రార్థిస్తున్నప్పుడు, దేవుడంటే భయపడే వాళ్ళ జీవితాల్లో చూడండి ఎలాగుంటుందంటే వాళ్ళ బ్రతుకులు చూడండి. బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తుందంట. మధ్యాహ్న కాల తేజస్సు ఎలాగుంటుందో మనకు తెలుసు కదా. మధ్యాహ్న కాల తేజస్సు చూశారు కదా, ఎంత వెలుక్కరంగా ఉంటుందో చూడండి. అది ఎంత వెలుక్కరంగా ఉంటుందో చూసారు, ఒకసారి గమనించారు కదా. అది ఎంత వెలుక్కరంగా ఉంటుందంటే మధ్యాహ్న కాల తేజస్సు కంటే ఇంకా మన బ్రతుకులు ఇంకా చూడండి దానికంటే ఎక్కువగా అధికముగా ప్రకాశిస్తాయి అంటే మన జీవితాలు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క చూడండి, ఆయన యొక్క మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తే ఎప్పుడంటే దేవుని భయభక్తులు కలిగి మన హృదయంలో నుంచి తను చూడండి ఆ మన గుడారం అనేటువంటి హృదయంలో నుంచి పాపాన్ని కొట్టివేయాలి. పాపాన్ని కొట్టివేసినప్పుడు, పాపం మన చేతిలో ఉండకుండా దాన్ని తొలగి తీసేసినప్పుడు చూడండి, యోబు స్నేహితులు అతని దగ్గరకు వచ్చి యోబుతో మాట్లాడుతున్నారు. చూడండి, నువ్వు ఎందుకు ఈ పరిస్థితికి వచ్చావు? ఒకవేళ నీ హృదయంలో ఏదైనా పాపం ఉందేమో, ఆ పాపం నీ తీసివేయి, నీ చేతిలో నుంచి, నీ గొడవలో నుంచి దుర్మార్గం కొట్టివేయి, నిశ్చయముగా నువ్వు నిర్దోషమై అప్పుడు సంతోషిస్తావని అతని స్నేహితులు అతనితో మాట్లాడడం మనం చూస్తున్నాం కదా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని భయభక్తులు కలిగిన బిడ్డలకి యోబు పరిస్థితి తిరిగి ఎలాగ ఉన్నది? రెండంతలుగా ఆశీర్వించబడ్డాడు, దీవించబడ్డాడు కదా. ఈరోజు నువ్వు దేవుని భయభక్తులు కలిగి యోబు వలె నీతిమంతులుగా మనం జీవిస్తే మన బ్రతుకు ఎలాగ ఉంటుందంట? మధ్యాహ్నం కాలన తేజస్సు కన్నా అధికముగా ప్రకాశిస్తుందంట. వెలుక్కరంగా ఉంటుంది అనమాట. ఒకవేళ చీకటి కమ్మిన అరుణోదయం వలె కాంతిగానే ఉంటుంది. హల్లెలూయా. చూడండి, నైట్లో చీకటి ఉంటుంది చూడండి, నైట్ అంతా కూడా చీకటిగా ఉంటుంది కదా. ఉదయకాలం లేస్తున్నాగానే అరుణోదయం, సూర్యుడు ఉదయిస్తున్నాగానే ఆ చీకటి అంతా కూడా పారిపోతుంది, వెళ్ళిపోతుంది అనమాట. చీకటి వెళ్ళిపోయి కాంతి అగుపడడం మనం చూస్తున్నాం అనమాట. అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది అనమాట. ఒకవేళ నీ జీవితంలో సమస్యలు, చీకటి అనే సమస్యలు, చీకటి కమ్మినను, నీ జీవితంలో అనేక సమస్యలు నేను కమ్ముకున్నాను, కారు మేఘములు కమ్ముకున్నాను, ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, అనారోగ్య సమస్యంగా, కుటుంబ ప్రాబ్లమ్స్, పిల్లల ప్రాబ్లమ్స్, అనేక సమస్యలు అనే చీకటి నేను కమ్ముకుంటుందా? అయినా పర్వాలేదు, నీ బ్రతుకు ఎలాగ ఉంటుందంటే చూడండి, అది చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. చీకటి కమ్మినా కూడా నీకు చీకటిగా అది అగుపడదు అనమాట, అరుణోదయం వలె కాంతిగా ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మన ప్రభు వెలుగైనాడు. యోహాను సువార్త చెప్తాడు కదా, నేను మీకు వెలుగైనా, లోకానికి వెలుగైనాను. యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. 9వ అధ్యాయంలో కూడా, నేను ఈ లోకానికి వెలుగైనాను, నన్ను వెంబడించి వారు చీకటిలో కాకుండా వెలుగులో నడుస్తారని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, మన ప్రభు ఆయన వెలుగు, ఆయన నిత్యమైన వెలుగు, దివ్యకరమైన వెలుగు. ఆయన మనతో ఉండగా చీకటి పారిపోతుంది అనమాట. ఎస్, ఉదయకాలంలో ఆ సూర్యుడు అస్తమించినప్పుడు చీకటి అంతా ఏమవుతుంది? మాయమైపోతుంది.
నీ జీవితంలో సమస్యలు రావచ్చు. వెంటనే ఆ చీకటి నీకు అరుణోదయం వలె నీ జీవితం ప్రకాశిస్తా అంటున్నాడు. చీకటిలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి మనము మరి నీటిగా చూడండి ప్రార్థన చేసేవారం ఉండాలి. దేవునికి భయపడేవారం ఉండాలి. దేవుని మోకరించి ప్రార్థన చేసేవారం ఉండాలి. ఇలాగ ఉన్నప్పుడు మన హృదయంలో ఏ పాప ఆలోచన లేకుండా పాపను కొట్టివేసినప్పుడు మన జీవితం వెలుక్కరంగా ఉంటుందన్నమాట. ఎస్, ఈ లోకానికి నేను వెలుగైనాను కదా, మీరు కూడా నేను వెలిగిస్తాను మిమ్మల్ని అన్నాడు దేవుడు. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశిస్తానమాట. చూడండి, ఆ వెలుగు కన్నా దేవుని యొక్క ప్రకాశము వెలుగు అది ఎక్కువగా ఉంటుందంట, అధికముగా ప్రకాశిస్తుంటుండ మన జీవితంలో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎస్, చీకటి వచ్చిందని భయపడకండి. ఆ చీకటి చూడండి వెలుగు వస్తున్నాయి కానీ ఆ చీకటి పారిపోతుంది. అలాగే నీ జీవితంలో చూడండి సమస్యలు వచ్చినా అవి పారిపోతాయి. ఎందుకంటే ఆ వెలుగైన దేవుడు నీతో ఉన్నాడు, మన కుటుంబంలో ఉన్నాడు. కాబట్టి ఆ వెలుగు వస్తుండగానే మన జీవితంలోనికి అది ప్రకాశంగా చూడండి చీకటి అంతా పారిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో ప్రేమించి మంచి వాగ్దానం ఇచ్చినావు తండ్రి. యోబు గ్రంథంలో నుంచి నాయన తండ్రి, నీ బ్రతుకు మధ్యాహ్నం మళ్ళీ తేజస్సు కన్నా అధికముగా ప్రకాశిస్తుందని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ఒకవేళ చీకటి కమ్మినను అది ఉదయకాలం అరుణోదయం వలె మరి వెలుక్కరంగా ఉంటుందని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు తండ్రి. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి, సహాయం చేయండి, కృప చూపించండి. ప్రతి ఒక్క జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. ఎవరి కుటుంబాల చీకటి అనేది నాయన ప్రభు ఉంది, వాళ్ళ జీవితాల్లో నాయన ప్రభు ఆయా మధ్యాహ్నం వల్ల తేజస్సు ప్రకాశించాలి ప్రభు నాయన. వెలుక్కరంగా నాయన అరుణోదయం వల్ల వెలుగు ప్రకాశించబడాలి వాళ్ళ జీవితాల్లో, కుటుంబాల్లో నాయన మా జీవితాల్లో తండ్రి. కృప చూపించి వాగ్దానం నెరవేర్చమని. ఉద్యోగం తెచ్చండి అయ్యా. వివాహం కానీ వివాహం తెచ్చండి. గర్భంలో నేను బిడ్డలకు గర్భం తెరవండి వేస్తున్నాము తండ్రి. అయ్యా మీ వెలుగు ప్రకాశించిన వాళ్ళ కుటుంబంలో గర్భిణీ స్త్రీలు ముట్టి సుఖప్రసవాన్ని అనుగ్రహించండి. రోగులందరినీ ముట్టి స్వస్థపరచండి తండ్రి. ప్రయాణస్తులందరినీ కాపాడండి, క్షేమం తెచ్చేయండి తండ్రి. ప్రభా కుటుంబాల సమాధానం, నెమ్మది, ఐక్యత దయచేయండి. సంఘాన్ని సేవకులందరినీ దీవించి బ్లెస్ చేయండి. వెడ్డింగ్ డే యానివర్సరీ జరుపుకున్న జీవితాలు తోడండి. మరి యొక్క నూతన దినాన్ని అనుగ్రహించండి. బిడ్డలందరికీ మంచి ఆరోగ్యం తెచ్చండి, కృప చూపించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ యేసు క్రీస్తు జీవం కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం పరలోకపు తండ్రి. ఆమేన్.